అరే మామా! ఎంత ఇబ్బంది పెట్టాడురా మా సారు. నైటు 12:47 అవుతాంటే ఫోను చేసి ఆ టైంలో అర్జెంట్‌గా మా నాయనోళ్ళ ఇంటికాడికి రా ఇస్తరాకు తీసుకొని అని చెప్పాను. నిద్ర మత్తులో లేసి అదరాబర్ బండి స్టార్ట్ చేసుకొని పరిగిచ్చా వోడి కాడికి పోయేళ్ళకల్లా బండి స్టార్ట్ కాలేదంటరా మామ చూడండిరా. ఆ బ్యాటరీ మార్పిచ్చి కనీసం సంవత్సరం కూడా కాలారా మామ. అప్పుడే బ్యాటరీ అయితే దొబ్బింది. ఒక పీడ పోయింది. అరే మామ లైటింగ్ చూడరా జెండా పండగ అయితే స్టార్ట్ అవుతున్నది. 25, 26 పండగెళ్ది జెండా పండగ. అందుకని చెప్పి దవమ్మేడితో లైటింగ్ యేసుకుంటా పోయినారు. ఇప్పుడు మొత్తానికైతే వాళ్ళ నాయన ఇంటికైతే ఆ సార్ అయితే రాలేదు. నేనే 2 బండ్లకి ఓయిల్లు పెట్టి స్టార్ట్ చేసి ఇంటికొచ్చేసాము. ఆ పొద్దున మళ్ళా నేనే స్టార్ట్ చేసుకొని ఇంక ఆ బండి ఎత్తుకొని కువైట్ సిటీకైతే ఎళ్ళాలి. మీకు ఒక ఛాలెంజ్ చేస్తా మామ. ఇదైతే ఇక్కడ కువైట్‌లో ఇస్తరాక్ అంటారు. ఇండియాలో ఏమంటారో నేను కూడా మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోయింటారు అనుకున్నాను. దాని పేరేంటో చెప్పండిరా మామ. ఇస్తరాక్ అంటారు ఇక్కడ కువైట్‌లో. ఇండియాలో ఏమంటారో ఒకసారి చెప్పండి. ఒకప్పుడే మా సార్ పోయేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కటి నాకే చెప్తున్నాడు. ఇంట్లో డ్యూటీలు లేవని. అయినా ప్రాబ్లమ్ లేదు. నేను డ్యూటీ ఇక్కడికొచ్చింది పని చేయడానికి. మనం వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. మొత్తానికైతే ఆ బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ అయితే ఏసాడురా మామ. ఇప్పుడైతే దెబ్బకెత్తుకున్నదిరా సౌండు.